హలో మామస్ తగ్ లైఫ్ ట్రైలర్ రివ్యూ ఎక్సలెంట్ ట్రైలర్ కట్ ఇది. లోకనాయకుడు కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో 38 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా తగ్ లైఫ్ ఆడియన్స్ ముందుకు జూన్ మొదటి వారంలో గ్రాండ్గా రిలీజ్కి సిద్ధమవుతూ ఉండగా రీసెంట్గా సినిమా అఫీషియల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత బాక్సాఫీస్ దగ్గర సాలిడ్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందనిపించేలా మెప్పించింది ఈ సినిమా ట్రైలర్. సినిమా కథా పాయింట్ కూడా ఎలా ఉండబోతుంది అనేది ఆల్మోస్ట్ ట్రైలర్లో చెప్పిన కొన్ని ట్విస్టులు కూడా పెట్టడం బాగుందని చెప్పాలి. ఓవరాల్గా కథా పాయింట్కి వస్తే ఓ చిన్నపిల్లాడి వల్ల హీరో ప్రాణాలతో ఉంటాడు. దాంతో ఆ పిల్లాడిని పెంచుకున్న హీరో తన తర్వాత మాఫియాకి పెద్దయి పెరిగిన శింబునే అంటాడు. కానీ ఆ తండ్రి కొడుకులు పెరిగిన వాళ్ళ మధ్య అనుకోకుండా జరిగిన కొన్ని గొడవలు ఎలాంటి పరిస్థితులకు దారితీసాయి అన్నది సినిమా కథ పాయింట్ ట్రైలర్లో చూపించారు. ఓవరాల్గా ట్రైలర్ కట్ కానీ ఎడిటింగ్ షాట్స్ కానీ ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేజర్ హైలైట్గా నిలవగా కమల్ హాసన్ మరియు శింబులు పోటీ పడి నటించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇక ట్రైలర్లో తనకన్నా ఏజ్లో తక్కువ ఉన్న హీరోయిన్స్తో కమల్ హాసన్ రొమాన్స్ ఒక్కటి సోషల్ మీడియాలో హెవీ ట్రోల్స్కి కారణమవుతున్న ఓవరాల్గా ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్ కట్తో మెప్పించిందని చెప్పాలి. ట్రైలర్ ఏ రేంజ్లో మెప్పించిందో సినిమా కూడా ఆడియన్స్ ముందుకు వచ్చాక ఇదే రేంజ్లో మెప్పిస్తే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సినిమా సాలిడ్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇక ఈ సినిమాతో కమల్ హాసన్ ఇండియన్ 2 డిజాస్టర్ను ఏ రేంజ్లో మరిపించి విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.